త్రిమూర్తి సాయిలోని శ్రీ మాణిక్య ప్రభు దివ్య చరిత్ర ముఖ్య అంశాలు. మనోహర నాయక దంపతుల ఆధ్యాత్మిక జీవనం పరిణతికి రాసాగింది. చాలా సంవత్సరాల నుండి గురుచరిత్ర పారాయణం దంపతులు కలిసి చేశారు. దాని ఫలితం రాబోయే సూచనలు కనపడసాగాయి. వారు సదా దైవచింతనలో పరమానందములో మునిగిపోయేవారు. తమకు అద్వితీయుడు, విశిష్టుడు, అప్రతిమ సంపన్నుడు, సర్వలక్షణ సమన్వితుడు, సర్వ సామర్థ్య సంపన్నుడు అయిన పుత్రరత్నం కలగాలని భగవంతుణ్ణి తీవ్రంగా ప్రార్థించేవారు. ఆ పుత్రుడు తమ వంశాన్ని మాత్రమే కాక దేశమంతటిని, సర్వజగత్తును, సర్వధర్మాలను ఉద్ధరిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకై సాధ్వీమణి బయ్యమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకొని భక్తిగా ఎన్నో రోజులు భుజించింది. ఆ నోములు ఫలమా అన్నట్టు శుభగడియలు ఆసన్నమయ్యాయి. శక సంవత్సరం 1739 క్రీస్తుశకం 1817లో చైత్రమాసం వచ్చింది. శ్రీరామభక్తులైన ఈ పుణ్యదంపతులు శ్రీరామ నవమి ఉత్సవాన్ని చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరిపించారు. రోజంతా ధర్మకార్యాలలోనూ మహాత్ముల సేవలలోనూ ఆనందంగా గడిపారు. ఆ పవిత్ర దినం నాడే తేజోమయుడు, అద్వితీయుడు, సర్వశక్తి మంతుడు, సర్వమంగళకారుడు అయిన శిశువును గర్భం ధరించినట్టు బయ్యమ్మకు స్వప్న దర్శనమైంది. మనోహర నాయక దంపతులు అమితానందంతో భగవంతునికి తమ కృతజ్ఞతలు సమర్పించుకున్నారు. ఈ చైత్రశుద్ధ నవమి రోజునే శ్రీ మాణిక్య ప్రభువుల జన్మదినంగా శ్రీనగరములో ఇప్పటికీ ఘనంగా ఉత్సవం జరుపుకుంటున్నారు. మాణిక్య ప్రభువుల జన్మదినమే దత్త జయంతి పుణ్యదినం. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.